పాఠం నెంబర్ 3. ఈ పాఠంలో జబర్, జేర్, పేష్ గురించి తెలుసుకుందాం. తెలుగు అక్షరాలు అఆల్లో ఒత్తులు ఏ విధంగా ఉంటాయో అలాగే అరబిక్ అక్షరాల్లో కూడా ఒత్తులు అదే విధంగా ఉంటాయి. ఇప్పుడు మనం జబర్ అనే ఒత్తు గురించి ఎలా చదవాలి, విడివిడి అక్షరాన్ని కలిపితే ఏ విధంగా పలకాలి అనేది ఈ పాఠంలో నేర్చుకుందాం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అలీఫ్ జబర్ ఆ, బా జబర్ బా, తా జబర్ తా, సా జబర్ సా, జీమ్ జబర్ జా, హా జబర్ హా, ఖా జబర్ ఖా, దాల్ జబర్ దా, జాల్ జబర్ జా, రా జబర్ రా, జా జబర్ జా, सीन ज़बर सा, शीन ज़बर शा, सौद ज़बर सा, जौद ज़बर ज़ा, तौ ज़बर ता, जौ ज़बर ज़ा, ऐन ज़बर आ, गैन ज़बर गा, फ़ा ज़बर फ़ा, खाफ ज़बर खा, काफ ज़बर का, लाम ज़बर ला, मीम ज़बर मा, नून ज़बर ना, वाव ज़बर वा, हा ज़बर हा, हमज़ा ज़बर आ, या ज़बर या ज़बर या. అదేవిధంగా మూడు అక్షరాలు ఉన్నాగా అది కూడా అదేవిధంగా చదువుదాం. దాల్ జబర్ దా, రా జబర్ రా, సీన్ జబర్ సా. ఈ 3 అక్షరాలు మనం విడివిడిగా చదివాం కదా, అదే కలిపితే ఏ విధంగా వస్తుంది అనేది ఆ పదం చూద్దాం. దాల్ జబర్ దా, రా జబర్ రా, సీన్ జబర్ సా, దా రా సా. వావ్ జబర్ వా, దాల్ జబర్ దా, ఐన్ జబర్ ఆ, వా దా ఆ. ऐन ज़बर आ, बा ज़बर बा, दाल ज़बर दा, आ बा दा. काफ ज़बर का, सीन ज़बर सा, बा ज़बर बा, का सा बा. दाल ज़बर दा, खा ज़बर खा, लाम ज़बर ला, दा खाला. बा ज़बर बा, लाम ज़बर ला, बा ज़बर बा, लाम ज़बर ला, गैन ज़बर गा, बा ला गा. वाव ज़बर वा, जीम ज़बर जा, दाल ज़बर दा, वजा दा. सीन ज़बर सा, जीम ज़बर जा, दाल ज़बर दा, సజదా. ఆ విధంగా అరబిక్ ఆయతులు ఏ విధంగా కలపాలనేది ఇప్పుడు మనం బేసిక్స్ మనం నేర్చుకుంటున్నాం అనమాట. అదేవిధంగా మీరు అక్షరాలు మాత్రం బాగా గుర్తుపెట్టుకుని ఇన్షాల్లా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ జేర్ గురించి మనం ఆ పాఠంలో వెళ్దాం. ఓకే, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు.